నమస్కారమండి. ఈరోజు మనం ఒక చాలా చాలా అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మన ఆలోచనల శక్తి. ఇది మనస్కి ప్రశాంతతని, సంతోషాన్ని ఇస్తుంది. ఒక్క చిన్న రహస్యం, అదే మన జీవితాన్ని మొత్తం మార్చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని ఆ శక్తి మనందరి దగ్గరే ఉంది తెలుసా? మన లోపల దారి ఉంది. చూడండి, మన జీవితం మన ఆలోచనల ప్రతిరూపమే. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది కదా, కాని ఇందులో ఎంత పెద్ద నిజం దాగుందో ఈరోజు మనం దీని గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దామా? మనలో చాలామందికి తెలియకుండానే మనసు ఒక పెద్ద చిక్కుల్లో పడిపోతోంది. అచ్చం వర్షం పడుతున్నప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్టు. అదిగో అలా మొదలవుతుంది. నా జీవితం ఎంత కష్టంగా ఉందో అనే ఒక ఆలోచన రాగానే మనసులో ఒక చిన్న నల్లటి మబ్బులాంటిది ఏర్పడుతుంది. అలా ఒక బాధ ఇంకో బాధని పిలుస్తుంది. నాకెప్పుడూ మంచి జరగదు అని అనుకోగానే ఆ చిన్న మబ్బు కాస్త ఇంకొంచెం పెద్దగా అవుతుంది. చూసారా ఒకదానికొకటి ఎలా తోడవుతున్నాయో? ఇక నేనసలు గెలవలేను అనుకునేసరికి మనలో ఉన్న శక్తి అంతా నీరుగారిపోతుంది. అచ్చం రోజంతా బస్సులో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికొస్తే ఎలా ఉంటుందో అలా మనసు కూడా నీరసించిపోతుంది. చివరికి ఈ ఆలోచనలన్నీ కలిసి ఒక పెద్ద గాలివానలా మారిపోతాయి. నా పరిస్థితికి ఇక పరిష్కారమే లేదు అనిపిస్తుంది. ఆ ఒత్తిడిలో, ఆ నిస్సహాయ స్థితిలో అలా ఇరుక్కుపోయినట్టు ఫీలవుతాం. అయితే ఇక్కడే ఒక మంచి విషయం ఉంది. మనం మన ఆలోచనలని మార్చుకోవచ్చు. అచ్చం మన పెరట్లో ఉన్న తోటలాంటిది మనసు. కలుపు మొక్కలు వద్దనుకొని మంచి మంచి పూల మొక్కలు ఎలా నాటుకుంటామో అలాగే మన ఆలోచనలని కూడా ఎంచుకోవచ్చు. ఇక్కడ ఈ మార్పుని ఒక్కసారి గమనించండి. నేను ఇది చెయ్యలేను అని అనుకోవడం పాత పద్ధతి. దానికి బదులుగా సరే ప్రయత్నించి నేర్చుకుంటాను అని అనుకోవడం కొత్త పద్ధతి. చూడడానికి చిన్నమాటే కదా, కాని దీని ప్రభావం చాలా చాలా పెద్దది. ఇవిగో ఇవే ఆ మంచి విత్తనాలు. ధైర్యం, పరిష్కారం, నేర్చుకోవాలనే తపన, ఆశ, ఇలాంటి ఆలోచనలన్నమాట. ప్రతిరోజూ మనసులో ఇలాంటి వాటిని నాటుకుంటూ ఉంటే ఆత్మవిశ్వాసం, ప్రశాంతత అవే పెరుగుతాయి. సరే, ఈ ఆలోచనలు నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో చూద్దామా? మన స్కూల్లో, మన ఆఫీస్లో జరిగే 2 చిన్న కథలు చెప్తాను వినండి. ఇక్కడ ఆశ, రాహుల్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరికీ ఒకటే పరీక్ష. కాని వాళ్ల ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. ఆశేమో అమ్మో సిలబస్ ఎంత పెద్దగా ఉందో, నేను ఫెయిలైపోతానేమో అని భయపడుతోంది. రాహులేమో పర్లేదు, మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ చదువుతాను అనుకున్నాడు. చెప్పండి, ఎవరికి ధైర్యం వస్తుంది, ఎవరికి ఒత్తిడి పెరుగుతుంది? తేడా ఆలోచనలోనే ఉంది కదూ. ఇదే సూత్రం ఆఫీసులో కూడా పనిచేస్తుంది. మనోజ్, అరవింద్ ఇద్దరికీ ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చారు. మనోజ్ ఏమనుకుంటున్నాడు? ఈ ప్రాజెక్ట్ చాలా కష్టం, నేను ఫెయిల్ అవ్వచ్చు అనుకుని బెంగ పెట్టుకున్నాడు. కాని అరవింద్ చూడండి, ఆహా దీనివల్ల నేను కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని ఉత్సాహంగా పని మొదలుపెట్టాడు. వాళ్ల ఎదుగుదలలో తేడా ఎక్కడొచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇంకో చిన్న కథ చెప్తాను. 2 చిట్టి విత్తనాల కథ. ఒక విత్తనం, దానికి పెరగాలంటే భయం. అది మనసులో ఇలా అనుకుంది, అయ్యో నేను మొలకెత్తలేకపోతే, విఫలమైతే నా పరిస్థితేంటి అని భయపడి భూమిలోనే ఉండిపోయింది. కాని రెండో విత్తనం అలా కాదు. అది ప్రయత్నించాలి అనుకుంది. పర్లేదు, నేను మెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతాను అని ధైర్యం చేసుకుని మొలకెత్తింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఒక పెద్ద అందమైన చెట్టుగా మారి ఉంటుంది? ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు కదూ. ఆ ధైర్యం చేసిన విత్తనమే కదా. చూసారా, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఇదే. మన జీవితానికి మనమే శిల్పులం. ఒక ఆర్కిటెక్ట్ ఒక ఇంటి ప్లాన్ ఎలాగీస్తాడో, మన ఆలోచనలతో మన భవిష్యత్తుని మనం అలానే నిర్మించుకోవచ్చు. ఆ మొదటి అడుగు మన ఆలోచనని మార్చుకోవడమే. దీనికోసం ఒక చిన్న ప్రాక్టీస్ చెప్తాను. ఇది మన మనస్కి ఒక చిన్న మార్నింగ్ ఎక్సర్సైజ్ లాంటిది. ప్రతి ఉదయం నిద్రలేవగానే ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. ఈరోజు ఏ మంచి విషయాలు జరగవచ్చు? నేను తీసుకోబోయే ఒక మంచి పని ఏంటి? నేను ఏ అవకాశాన్ని సృష్టించుకోగలను? దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎంత బావుందో చూడండి.
మీ మనసు మీ జీవితానికి స్టీరింగ్ వీల్ లాంటిది. మీరు మీ ఆలోచనలను సరైన దిశలో నడిపించినప్పుడు మీ జీవితం వాటంతటవే విజయం, సంతోషం వైపు కదులుతాయి. మన ఆలోచనలే మన దారి చూపిస్తాయి. ఈరోజు నుండి ఈ వాక్యాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. నా ఆలోచనలు బలంగా, సానుకూలంగా, ఆశాజనకంగా ఉన్నాయి. నేను ప్రతి పరిస్థితిలో ధైర్యాన్ని, ఎదుగుదలని, విజయాన్ని ఎంచుకుంటాను. ఇది మనకు రోజంతా ఒక మంచి శక్తినిస్తుంది. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. రోజూ నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయానికి దగ్గర చేస్తాయి. అంతా మంచే జరుగుతుంది.